ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచారించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేతి నశించిరి. ఈ సంగతులు దృష్టాంత. ఓకే, ఇందులో మీకు నేను 6 పాయింట్లు చెప్తా. ఈ 6 పాయింట్లు చెప్పి నేను ఈరోజు మీకు ముగించాలనుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా నా వైపు చూసి జాగ్రత్తగా వినండి. అన్న 30 లక్షల మంది చనిపోయారంటే ఈ 6 కారణాల వల్ల చనిపోయారంట. నా ప్రశ్న, నా మాట మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చే దేవుడు. వారికి ఏమైనా కొదువు చేశాడా? నా మాటలకు మీరు స్పందించాలి. వారికి ఏమైనా కొదువు చేశాడా దేవుడు? వారికి ఏమైనా తక్కువ చేశాడా? వారికి సమృద్ధిగా ఇచ్చినా కూడా వారు ఎంతమంది చనిపోయారు? 30 లక్షల మంది చచ్చిపోయారయ్యా అంటే ఈ 6 కారణాల వల్ల అంట. ఈ రోజు నేను ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ రోజు మనం అందరం కూడా బయలుదేరాం. ఎక్కడి నుంచో తెలుసా? ఐగుప్తులో నుంచి కానానుకు బయలుదేరాం. కానాను అనగా పరలోకం. పరలోకానికి బయలుదేరాం. ఈ రోజు నేను చెప్పాలని ఒక మాట ఏంటో తెలుసా? ఎంతమంది ఆ పరలోకానికి చేరుకుంటాం? ఈ రోజు మన దగ్గర ఒక 10 మంది ఉండొచ్చు, ఒకవేళ 15 మంది ఉండొచ్చు మన సంఘంలో, కానీ అందరూ పరలోకానికి చేరుకుంటామా? 30 లక్షల్లోనే 2 చేరుకుంటే మరి 10-15 మందిలో ఎంతమంది చేరుకుంటారండి? ఈ రోజు నా ప్రశ్న, ఒకవేళ ఆ 30 లక్షల్లో 2 స్పెషల్ కదా, ఇక్కడ ఉన్న 10-15 మంది నా ఆశ ఏందో తెలుసా? 10 మంది కూడా స్పెషల్ గా ఉండాలి. హల్లెలూయా. 10 మంది స్పెషల్ గా ఉండాలి. వారు చనిపోవడానికి గల 6 కారణాలు నేను చెప్తాను. ఆ 6 కారణాలు మన జీవితంలో లేకుండా ఉంటే ఈ రోజు నువ్వు ధైర్యంగా చెప్పొచ్చు, సంతోషంగా చెప్పొచ్చు, గొప్పగా చెప్పొచ్చు, ఇప్పుడు ఒకవేళ నేను చచ్చిపోయినా కళ్ళు తెరిస్తే పరలోకానికి వెళ్ళిపోతాను. నువ్వు ఎవరు అడిగినా, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద నిన్ను ఎవరు అడిగినా నువ్వు ధైర్యంగా చెప్పొచ్చు. నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు అని అడిగితే నేను పరలోకానికి వెళ్తా అని చెప్పొచ్చు. ఎప్పుడో తెలుసా? ఈ 6 విషయాలు నీ జీవితంలో చేసినప్పుడు, ఈ 6 విషయాలను కరెక్ట్ గా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది సేవకులు అయినా కానీ నరకానికి వెళ్తారేమో కానీ ఈ 6 విషయాలు నువ్వు చేస్తే నువ్వు మాత్రం పరలోకానికి. హల్లెలూయా. తెలుసుకోవాలని ఆశ ఉందా? ఈ 6 విషయాలు ఏంటో? మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? వారు దేవునికి ఇష్టలుగా లేరు కనుక వారు సంహరించబడ్డారంట. నేను మొట్టమొదటిగా చెప్తున్నాను, ఈ యొక్క మాట మీరు వినండి. దేవునికి ఇష్టలుగా ఉన్నారంట. దేవునికి ఇష్టలుగా ఉండాలంట. వారిలో కొంతమంది, 30 లక్షల మందిలో కొంతమంది దేవునికి ఇష్టలుగా లేరు కాబట్టి వారు ఏం చేయబడ్డారు? సంహరించబడ్డారు. నా ప్రశ్న, 30 లక్షల మంది దేవునికి ఇష్టంగా లేరా? వారిలో కొంతమంది. ఓకేనా? ఒక కారణం, ఈ మనుషులు చనిపోవడానికి గల ఒక కారణం ఏంటంటే వారు దేవునికి ఇష్టలుగా లేరు. ఒక వాక్యం ఉంది, ఏమనుంది అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం అంట. ఏంటంట? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. అయితే అన్న, నేను దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఎలా? ఇప్పుడు నా ప్రశ్న, ఒక్కొక్కరు నేను ప్రత్యేకించి అడుగుతున్నాను. నీవు దేవునికి ఇష్టముగా ఉన్నావా? దేవుడు నిన్ను ఎలా ఇష్టపడతాడు? అసలు దేవుడికి నువ్వు ఇష్టంగా ఉండాలంటే నువ్వు ఇష్టంగా జీవిస్తున్నావా? ఒక ప్రశ్న నేను అడుగుతాను, నీవు నీ తల్లికి ఇష్టడుగా ఉన్నావా, నీ తండ్రికి ఇష్టడుగా ఉన్నావా అంటే నీ తల్లిదండ్రులు చెప్తారు. ఉదాహరణకి ఇప్పుడు ఒకవేళ నా జీవితంలో నేను లోకానుసారంగా జీవించే సమయంలో నేను ఒకవేళ అప్పటికప్పుడు నేను చెప్పగలుగుతా ధైర్యంగా, ఏంటో తెలుసా? నా తల్లిదండ్రులకి నేను ఇష్టంగా లేను, కానీ ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, నా తల్లిదండ్రులకు నేను ఇష్టంగా ఉన్నాను. నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతుంది ఏంటంటే, నీ తల్లిదండ్రులకు నీకన్నా పెద్దవారకు లేకపోతే నీ తోటి వారికే నువ్వు ఇష్టలుగా లేకపోతే నువ్వు దేవునికి ఇష్టలుగా ఉంటావా? హల్లెలూయా. మీకేమైనా అర్థమవుతుందా? దేవుడికి ఇష్టడుగా ఉండటం ఎలా? అసలు దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే ఏం చేయాలి?